వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ టేస్టీ ఉగ్గానీని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ డిష్. దీన్ని బొరుగులతోటి ప్రిపేర్ చేస్తారు. బొరుగులు, మలమరాలు, పఫ్ఫుడ్ రైస్ అని పిలుస్తారు కదా, వీటితోటి ఈ డిష్ రెడీ చేస్తారనమాట. ముందుగా మనకి కావాల్సిన కాడికి బొరుగులు తీసుకొని వాటర్లో వేసేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఒక 2 minutes నానితే సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువగా నానితే బొరుగులు అనేది మెత్తగా అయిపోయి పొడిగా అయిపోయి ఉగ్గాని అనేది కరెక్ట్గా రాదు. అందుకోసం 2 minutes తర్వాత ఇలా వాటర్ అన్నీ పిండేసి బొరుగుల్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బొరుగులు పొడిగానే ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం ఇవి 2 వేసుకొని మిక్సీకి వేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో ఒక 2 tablespoon వరకు ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని అందులో కాస్త పసుపు, ఉప్పు వేసుకొని ఉల్లిపాయలని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక చిన్న సైజు టమాటాని పొడవుగా కట్ చేసి వేసుకొని ఇలా మగ్గించుకొని, ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా, మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బొరుగులను కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకొని మనం ఉప్పు చెక్ చేసుకోవచ్చు. ఈ టైంలో సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసేసుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రమే పప్పుల పొడి యాడ్ చేసుకోవాలి. పప్పులు అంటే మనకి చనాదాలు ఉంటాయి కదా, అవి కొద్దిగా తీసుకొని మిక్సీకి వేసుకొని ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్గా ఉగ్గాని రెడీ.